రేవంత్ సర్కార్ బరితెగించింది. చివరకు సుప్రీంకోర్టు కమిటీని మభ్యపెడుతోంది. హెచ్సియు భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సభ్యులు కంచగచ్చిబౌలి వచ్చారు. వర్సిటీ భూముల్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలో రేవంత్ సర్కార్ ఆంక్షలు కొనసాగిస్తోంది. అక్కడికి ఎవరినీ రానియడం లేదు. కమిటీ వస్తున్న క్రమంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటువైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల దమన నీతిని విద్యార్థి సంఘాలు ఖండించాయి. కమిటీ పర్యటన నేపథ్యంలో హుటాహుటిన టీజీఐసీ బోర్డులు వెలిశాయి. అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. కంచగచ్చిబౌలిలో సుప్రీంకోర్టు కమిటీ సందర్శిస్తుంది. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రంజిత్ రెడ్డి తెలుస్తున్నాం. రంజిత్, చెప్పండి. హెచ్సియు భూములపై కాంగ్రెస్ సర్కార్ రోజుకు అబద్ధం చెబుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు కమిటీ అక్కడికి చేరుకొని అంత వివరాలు సేకరిస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని చెట్లను నరికివేశారు, సో అక్కడ జంతు జీవజాలం ఏ విధంగా ఉంటుంది, ప్రభుత్వం తీసుకున్న అనైతిక చర్యలు, ఇలాంటి మొత్తం ఎలాంటి సర్వే చేయనుంది? శోభన్, ప్రస్తుతం ఇప్పుడు మరి కాసేపటి క్రితం వచ్చేసి ఇక్కడికి యూనివర్సిటీకి సుప్రీంకోర్టు కమిటీ అనేది చేరుకున్నది. ఇక్కడ వివరాలను తెలుసుకొని వచ్చేసి మొత్తం చుట్టూ పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించే అనేది కొనసాగించే సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ అంటే ఇక్కడికి వచ్చిన సుప్రీంకోర్టు కమిటీ వచ్చేసి 3 వాహనాల్లో వాళ్ళు వచ్చారు. వాటితో పాటుగా వచ్చేసి ఇక్కడికి సిపి కూడా వస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే వీళ్ళు ఇక్కడ ఎవరైతే ఉన్నారో సుప్రీంకోర్టు కమిటీ వచ్చేసి న్యాయ నిపుణుల కమిటీ అసలు ఎంతవరకు ఇక్కడ డీప్లాంటేషన్ జరిగింది, ఈ ఫారెస్ట్ ఏరియా ఎంత ఉంది, ఎంతవరకు డీప్లాంటేషన్ జరిగింది, ఇక్కడ జింకలు ఉన్నాయా, నెమళ్ళు ఉన్నాయా, ఆ పరిసర ప్రాంతాల్లో వన్యప్రాణాలు ఉన్నాయనేది కూడా ప్రతిదీ కూడా తెలుసుకొని అంటే మొత్తం క్లుప్తంగా తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. దానికి అనుకూలంగా వచ్చేసి గత వారము హైకోర్టు నుంచి వచ్చేసి రిజిస్టర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు అయితే ఇచ్చిన రిపోర్టు నివేదిక ప్రకారం వచ్చేసి వీళ్ళు కూడా ఇప్పుడు దానిపైన పూర్తి దర్యాప్తు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే విద్యార్థి సంఘాలు కావచ్చు, ఇక్కడ చదువుకునే విద్యార్థులు కావచ్చు, వాళ్ళతో పాటుగా ప్రొఫెసర్లు సైతం అంటే వారికి యూనివర్సిటీ యొక్క వివరాల గురించి తెలుసుకోవడానికి కూడా ఒక ప్రత్యేకమైన ఒక బుక్లెట్ తయారు చేసేసి వాళ్ళు వివరించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళు అంటే విద్యార్థులు వాళ్ళకు కలవకుండా, వాళ్ళతో మాట్లాడకుండా వచ్చేసి పోలీసులకు ఒక అలజడి క్రియేట్ చేసేసి ఇక్కడ గొడవలు అవుతాయి, ఖచ్చితంగా వచ్చేసి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి వాళ్ళకు చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. మనతో పాటుగా కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అంటే వీళ్ళు వెళ్ళేసి అంటే మీరు వెళ్ళి అక్కడ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు అక్కడికి రానివ్వట్లేదు. దానిపైన మీరేమనుకుంటున్నారు? యాక్చువల్లీ మేము చెప్తున్నాం, మేము స్టూడెంట్, మేము ఇక్కడ యాక్చువల్లీ మేము ఎందుకు పోయినాం అక్కడ అంటే మేము చెప్తాం. యాక్చువల్గా మన హైకోర్టు నుంచి రిజిస్ట్రార్ సార్ వచ్చినప్పుడు మేము రిక్వెస్ట్ చేస్తే మాకు అలౌ చేశారు. అప్పుడు ఆ ఉద్దేశంతో మేము వెళ్ళి ఈ కమిటీతో మాట్లాడదాం, కమిటీకి యాక్చువల్గా ఫీల్డ్లో ఏం జరిగింది అని చూపెడదామని ఆ ఉద్దేశంతో మేము పోతే అక్కడ పోలీస్ వాళ్ళు ఆపారు. మాకు ఆపి వాళ్ళు చెప్పారు మీరు అలౌ చేయలేదు, మీరు పోలేదు అని చెప్తే మేము ఒక రెస్పెక్ట్గా ఆ కమిటీ పైన, మన హైకోర్టు పైన రెస్పెక్ట్గా మేము వాపస్ వచ్చేసాం. వాపస్ వచ్చి మేము మా పోయిన 5 మంది మా కమిటీ, మా రిప్రజెంటేటివ్ మీటింగ్కి పోయిన 50 పేజ్ రిపోర్ట్తో, ఆ రిపోర్ట్ సహాతో మేము అన్నీ అక్కడ మెన్షన్ చేస్తాము. ఏమేమో మేము సర్వే చేసినాం. 1 లక్ష చెట్టులు మొత్తము కారిపోయింది, మొత్తము వాళ్ళు అంటే కట్ చేసేసారు. దాంతో ఏమేవో చింకలు ఉన్నాయి, అన్ని రిపోర్ట్ మేము ప్రిపేర్ చేసి అక్కడ వెళ్తున్నామని చెప్తా ఉన్నాం. మీకు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రధాన ద్వారం కాకుండా ఈస్ట్ ద్వారంలో అంటే చివరి గేట్ నుంచి వెళ్ళారు. ఇక్కడికంటే మీరు తాజా పరిస్థితుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి ఎలాంటి అవకాశాలు లేవు. గతంలో మీరు రిజిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటి? అంటే గతంలో మేము అంటే రిజిస్టర్ గారు వస్తున్నప్పుడు మేము అక్కడ వెయిట్ చేసాం. సో వారికి ఒకసారి మా వాయిస్ అంటే రిక్వెస్ట్ చేస్తే వారు ఓకే చేశారు. వారితో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి మా కన్సర్న్ ఏమిటో మేము చెప్పాం. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పాం, ప్లేస్ మొత్తం చూపించి. ఇప్పుడు అదే సేమ్ అంటే ఇప్పుడు ఆ కమిటీ కూడా వచ్చిన కమిటీ కూడా అలానే అంటే మాకు ఏమన్నా పాజిటివ్గా కలిస్తే మా కన్సర్న్ చెప్దామని అనుకున్న టైంలో మా మధ్యలో అక్కడ బారికేడ్స్ పెట్టి పోలీస్ వారు మీకు పర్మిషన్ లేదు, మీకు రావద్దని చెప్పారన్నట్టు. సో వచ్చిన కమిటీ మీద నమ్మకం ఉంది. అంటే వారి అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకూడదనే ఉద్దేశంతో మేము వెనక్కి వచ్చేసాం. ఆల్రెడీ సుప్రీం కోర్ట్ కమిటీ ఇస్ దేర్. వాట్ ఆర్ యువర్ డిమాండ్? See,
First of all, before the demands, I would like to say a few more things. The Supreme Court has very clearly said that in the land out there in the East Campus, there should be no activities going on. But what we see right now is the TGIIC, they have planted a board out there claiming the ownership of the land. Then another thing that we should notice out there here is that there is surveillance. Who gave the prerogative to the TGIIC to bring in surveillance, place CCTV camera in our campus, in the East Campus? In this campus, this is the first time. And people from outside, such as TGIIC, is coming and placing CCTV cameras in areas such as East Campus, which is an invasion into our privacy. Then when we see the police out here, there is police everywhere. In front of the ladies' hostel including, there is police. And this is taking away the democratic, structure, a democratic behavior of our campus. This is an undeclared emergency that is going on in our campus. In such a situation, we demand that all these things are taken away and the land, it remains as it is. It remains as it is, and the wildlife out there stays. The ecosystem is not destroyed. The biodiversity is safe, because that land, not only to University of Hyderabad, to the entire region of Hyderabad, it is very much important. Because this serves as a lung space of the Western Hyderabad region and other area out there. So we demand that all these are taken in consideration, because this is a biodiversity issue. This is also an issue of public education. So we can demand all these things. Thank you. అంటే ప్రస్తుతం ఇక్కడికి సుప్రీంకోర్టు కమిటీ చేరుకున్న వాళ్ళకి అసలైన నిజాలు అనేది ఎక్కడ విద్యార్థులు బయట పెడతారనే ఒక భయంతోనే ప్రధాన ద్వారం కాకుండా దొడ్డిదారిన అంటే ఈస్ట్ గేటు ద్వారా వచ్చేసి న్యాయ నిపుణులను సుప్రీంకోర్టు యొక్క కమిటీని వచ్చేసి ఈ దొడ్డిదారిన పంపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటుగా అంటే వీళ్ళు ఒక నివేదికను తయారు చేసి ఈ నివేదికను వాళ్ళకు సమర్పించడము, దానితో పాటుకు వచ్చేసి ఇక్కడ వరకు ఎంత డీప్లాంటేషన్ జరిగింది, ఇక్కడ వరకు వచ్చేసి నెమళ్ళు కానీ వన్యప్రాణులు కానీ జింకలు కానీ ఎన్ని చనిపోయాయి, ఇక్కడ పరిస్థితులను వివరించేసి అంటే రేపు రీసెర్చ్ సెంటర్ కావచ్చు, విద్యార్థులు వచ్చేసి గ్రోతింగ్ పెరిగినప్పుడు దాని డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఏ విధంగా చూసినా అసలు నిజాలు వచ్చేసి ఎక్కడ బయటపడతాయో అంటే వీళ్ళు వేలం పాట పెట్టడానికి వచ్చేసి దీన్ని అమ్మకానికి చేపడితే దీనికి ఎక్కడ సుప్రీంకోర్టు కమిటీ అనేది అడ్డం పడుతుందనే ఒక దానితోని అంటే ఒక నెపం పోలీసులకు అంటే వీళ్ళు ఏదైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళందరూ వచ్చేసి సుప్రీంకోర్టు కమిటీ దగ్గరికి వచ్చినట్లయితే ఏదో గొడవలు జరుగుతాయి, దాడులు జరుగుతాయి, దానివల్ల వచ్చేసి మేము సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం, పోలీస్ ప్రొటెక్షన్ కూడా మేము ఇవ్వలేము అనేది దాన్ని అడ్డంగా పెట్టుకొని వచ్చేసి విద్యార్థులను కలవకుండా చేస్తున్నారు. గతంలో రిజిస్టర్ కలిగినప్పుడు విద్యార్థులు రిజిస్టర్ సైతం కలిసి దాదాపు అక్కడ ఉన్న క్యాంపస్ చుట్టూ పరిసర ప్రాంతాలని తిరిగి అసలు వివరాలను వివరించారు. కానీ ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు కమిటీ కలిస్తే వాళ్ళకు న్యాయం అంటే విద్యార్థులకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారు. శోభన్. రైట్ రంజిత్, థ్యాంక్ యూ. మొత్తంగా హెచ్సియు ఆవరణలో వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు కమిటీ ఇవాళ అక్కడ హెచ్సియులో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారు కూడా విద్యార్థులను, విద్యార్థి సంఘ నాయకులను ఎవరిని కూడా కమిటీతో కలవనీయకుండా ఆంక్షలు విధించి భారీ పోలీసులను కూడా మోహరింపజేసింది.